హలో మామ, అందరికీ నమస్తే. నేను మీ సోల్జర్ జిఎస్కే. ఈరోజు అయితే మన ఛాలెంజ్లో సెకండ్ డే. అండ్ నేను ఇంటి దగ్గర ఉండగానే నేను ర్యాపిడో ఆన్ చేస్తాను. టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. కరెక్ట్గా 13 కిలోమీటర్స్ రైడ్ అయితే పడింది. ఎక్కడెట్లో ఉన్నారు కస్టమర్, వెళ్ళి పిక్ చేసుకున్నాం. అండ్ ఈరోజు రైడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈరోజు ఇది తీసుకెళ్ళాలా? ఓకే, నెంబర్కి కాల్ చేసి చెప్తాను. అక్కడికి వెళ్ళడానికి నెంబర్ కాల్. ఓకే, ఎంజాయ్ పండుగ. ఫస్ట్ రైడ్ అయితే కస్టమర్ రావట్లేదు, ఎవరైనా ఫ్రీగా మంచిగా చిన్న కవర్ ఏదో ఇచ్చారు. ఆ కవర్ తీసుకెళ్ళడమే 13 కిలోమీటర్స్ ప్రశాంతంగా వెళ్ళి ఈ కవర్ ఇచ్చేసి నెక్స్ట్ రైడ్ అయితే చూసుకున్నాం. ఓకే మామ, ఫస్ట్ రైడ్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ రైడ్ పడింది. కానీ పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ చూపిస్తుంది. 1.1 కిలోమీటర్. ఈ అమ్మ రైడే 3 కిలోమీటర్స్, పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ ఉంటే ఈ అమ్మ డబ్బులు ఏమొస్తాయి? అరువు అలా ర్యాపిడో. హలో మామ, ఈరోజు ర్యాపిడో ఆన్ చేశారు. ర్యాపిడో ఆన్ చేయగానే ఫస్ట్ రైడ్ అయితే 112 రూపీస్ వచ్చింది. అండ్ ఇంకొక రైడ్ అయితే 30 రూపీస్ వచ్చింది. థర్డ్ రైడ్ కోసం వెయిటింగ్. థర్డ్ రైడ్ పడాలి, మనం వెళ్ళాలి. మామ చూసారా, నన్ను చాలామంది ఒక 2-3 అడుగుతున్నారు ర్యాపిడో అసలు యాప్ ఆన్ చేసి రైడ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలని. రికార్డింగ్ పెడదాము అంటే రికార్డింగ్ స్టార్ట్ చేయబోతే రైడ్ పోతుంది. ఇలా అంటే అలా కూడా వేస్తున్నారు తప్పమని. అందుకని రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాను. ఎంతసేపు అయితే అంతసేపు, రైడ్ వచ్చే వరకు చూద్దాం. మామ థర్డ్ రైడ్ అయితే పడింది. పికప్ లొకేషన్ ఇక్కడే. నాకు తెలిసి నువ్వు వెళ్ళి అనుకుంటున్నాను, చూద్దాం. ఏదో దగ్గరగా 1 కిలోమీటర్ ఉంది. మనది థర్డ్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. 24 రూపీస్ అయితే వచ్చినాయి. ఈ అమ్మ నైట్ అంతా చేసి మంచిగా సంపాదిద్దామంటే అసలు రైట్సే పడట్లేదు. ఇదేమో ఈ ర్యాపిడో కూడా ఏమో తీసుకొచ్చి నాగారం సైడ్ పడిపోయాడు. రైట్ సైడ్ ఓకే మామ, ఫోర్త్ రైడ్ అయితే పడింది. పికప్ లొకేషన్కి వెళ్ళి పిక్ చేస్తున్నాం. ర్యాపిడో మామ, హాయ్ మామ. ఫస్ట్ రైడ్ మంచిగా తార్నాక్ సైడ్ తీసుకొచ్చావు. అక్కడ నుంచి నాచారం తీసుకొచ్చావు. ఇక్కడ 3 రైడ్లు వేసాను, ఇంకా నాచారంలో ఉన్నాయి. ఇక్కడ వేసి దొబ్బించుకుంటే ఎందుకు? అటు సైడ్కి వేసి దొబ్బించుకో, కొంచెం పెద్ద రైడ్. ఈ అమ్మ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ వరకు తీసుకొచ్చా, బాగానే ఉంది. రోజుకు ఒక కొత్త బొక్క చూపెడుతున్నాను నాకు. ఈ అమ్మ అరగంట నుండి కూర్చున్నాను, రైడ్ లేదు. రైడ్ అయితే త్వరగానే. ఈ అమ్మ రైడ్స్ చీకట్లో ఇక్కడ తీసుకొచ్చి అసలు నువ్వు ఇలా అయితే నీ జుట్టు ఉన్నది చెప్తున్నాను. చూస్తాను నీ జుట్టు తీసుకొడేస్తాను. అది మరి చూసుకోమని. అమ్మ ఈ ఫోన్ పెట్టుకుంటే వాళ్ళ కింద పెట్టినా అసలు సుఖం లేదు మామ. మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి పెట్టించాను. అది వెనకాల బోల్ట్ ఒకటి లూజ్ అయ్యి పడిపోయింది. దేవుడి దయలో ఫోన్ నా చేతిలో ఉన్నది. అప్పుడు మార్నింగ్ 2 డేస్ బ్యాక్ ఇక్కడ ఒకటి పెట్టించాను. ఇలా నొక్కితే ప్రెస్ అయ్యి ఆటోమేటిక్గా లాక్ అయ్యేది. ఈ అమ్మ ఇది పొద్దున్నే ఇరిగిపోయింది. ఆ టైంలో కూడా కరెక్ట్గా ఏంటి అని పట్టుకోబోతే ఇరిగింది. లేదంటే ఫోన్ కింద పడిపోతే ఈ అమ్మ 30,000 ఫోన్ పోతుంది. 150 రూపాయలు. ఈ అమ్మ ఈ పని చేసి ఆడట్లేదు. ఏదో మంచిగా వేయించుకోవాలి రేపు. ఈ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటేనేమో మ్యాప్ కోసం ఎలా చూస్తే ఎవడని గుర్తేస్తాను. ఏంటో ఏం అర్థం కావట్లేదు పరిస్థితి. మామ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ర్యాపిడో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని మెసేజ్ చేస్తున్నారు. ఇంకొకటి, నేను ర్యాపిడో సజెస్ట్ చేస్తానా చేయనా అనే దానికి పక్కన పెడితే, ఒకటి మంచిగా జాబ్ ఉంటే జాబ్ ట్రై చేయండి. లేదంటే మంచిగా మీరే సొంతంగా ఏదో ఒకటి చేసుకోండి, అంటే మనీ ఎర్న్ చేసుకోవడానికి. లేదు జాబ్ కాకుండా ఫుల్ టైం ర్యాపిడోనే చేస్తారంటే 1 రోజు 2 రోజులు బాగుంటుంది. తర్వాత నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది, సీట్ పెయిన్ వచ్చేస్తుంది కింద. సరదా తీరిపోద్ది రోజు ఇదే పని చేయాలంటే. ఏదో పార్ట్ టైం ఒక 4 అవర్స్ అలా అయితే పర్లేదు. ఫుల్ టైం అంటే ఇబ్బంది పడిపోతారు మామ. చూసుకోండి మరి, దాన్ని బట్టి చూసుకుని. ప్రస్తుతానికి ఖాళీగా ఉండి జాబ్ ఏం లేదు అంటే ఓకే, చేసుకున్నా పర్లేదు ఖాళీగా ఉండే బదులు. లేదు జాబ్ వదిలేసి వస్తానంటే అసలు ఎలాంటి పనులు చేయకండి చెప్పిన. మరి మీ ఇష్టం మరి. ఓకే మామ, ఇంకొక రైడ్ అయితే వచ్చింది. 8th రైడ్ 8 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్ అని చెప్పి పొలోమాట ఎగురుకుండా వచ్చేసాం. ఆల్రెడీ మనకన్నా ముందు ఒకడు వచ్చాడు.
పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ కాల్ చేస్తే ఆడు ఫోన్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్లే మనోడు ఫస్ట్ బుక్ చేసినాడు, మనోడు వచ్చాడు, మనోడు వచ్చినప్పుడు కాల్ చేశాడు, కాల్ కలవలేదు, క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ బుక్ చేశాడు, మళ్ళీ నేను వచ్చాను, నేను ఫోన్ చేశాను, కాల్ కలవలేదు, క్యాన్సిల్ చేశాను. మళ్ళీ ఇంకొకటి వస్తాడు ఈసారి. ఈ అమ్మ ఆడు లొకేషన్ పెట్టి లొకేషన్ దగ్గర వచ్చి దొక్కించుకుని బండి ఎక్కితే తీసుకెళ్తారు. ఈ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. పికప్ లొకేషన్ దగ్గర ఆల్రెడీ 2 బండ్లు వచ్చినాయి. దొంగన కొడుకులు ఉంటారు. నైట్ మళ్ళీ నైట్ ఏ చిన్న రైడ్ పడింది ఉండు మామ, 1 కిలోమీటర్ ఖాళీగా ఉండేది. ఈ అమ్మ ర్యాపిడోని ఇలా కూడా వాడుకుంటారా? ఒక బ్రోకి పెట్రోల్ అయిపోయిందంట, ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. ర్యాపిడో బుక్ చేసుకొని అమ్మ ఈ బాటిల్ క్యాప్ లేదు. ర్యాపిడో బుక్ చేసుకుని బాటిల్ ఏమన్నా ఉంటే పెట్రోల్ తీసుకురన్నా, కొంచెం పెట్రోల్ అయిపోయింది, ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని కాల్ చేశారన్నమాట. ఇప్పుడు మనం బాటిల్ చూడాలి, బాటిల్ చూసి బాటిల్లో పెట్రోల్ పట్టుకెళ్ళాలి. ఏమన్నాడు, బాటిల్ కూడా దొరికేసింది మంచిగా. ఈ అమ్మ ఆఖరికి మన బతికిసి అది తేరుకుండి బతుకు అయిపోయిందే. సర్లే బాబు ఉండరా బాబు, అలా పెట్రోల్ బాటిల్లో కొట్టరా 100. అది పెట్రోల్ అయితే ఇచ్చేసా, మంచిగా పెట్రోల్ పోసుకుని అన్న అయితే వెళ్ళిపోతా ఉన్నాడు. మనకి ఇది వచ్చేసి 5th రైడ్ అనుకుంటా. ఈ రైడ్లో 49 రూపీస్ అయితే వచ్చినాయి మామ. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. ఇప్పుడు నేనైతే మల్లాపూర్ మౌలాలి సైడ్ అయితే ఉన్నా. చాలామంది నాకైతే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, భయ్యా నైట్ టైం ర్యాపిడో కష్టం భయ్యా, డే టైం చేసుకోవచ్చు కదా అని. బట్ డే టైం ఏదో చిన్నదో పెద్ద జాబ్ చేసుకుంటున్నాను బ్రో, అందుకని నైట్ చేస్తున్నాను. అది కాకపోయినా జాబు నా ఫ్యామిలీ కోసం, ఈ ర్యాపిడో నా ప్యాషన్ కోసం. మామ ఇంకొక రైడ్ అయితే పడింది. పికప్ లొకేషన్ ఎదురైనా ఓటీపీ చెప్పండి. 5924. ఓకే మామ, ఈ రైడ్ కూడా కంప్లీట్ చేసుకుని 44 రూపీస్ అయితే ఎర్న్ చేసాం. చూడాలి ఈరోజు ఎంతమంది ఎలా నడుస్తుందో నాకే తెలియట్లేదు. మన ర్యాపిడో రైడర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళు మామ. 10 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు ఈ రైడ్లు అయితేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదిగో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఎవడో యాక్సెప్ట్ చేయట్లేదు. అవి అనుకో పెద్దగా అనిపించిందా ఆ డ్రాప్ లొకేషను, ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే లేదు. ఇంకొక రైడ్ అయితే పడింది, 14 కిలోమీటర్స్ రైడ్. పికప్ లొకేషన్ వచ్చేసి 1 కిలోమీటర్ చూపిస్తుంది, 1.2 కిలోమీటర్స్. ఇప్పుడు రైడ్లో అయితే 210 రూపీస్ అయితే ఎర్న్ చేసాం. అది కాక కస్టమర్ 40 రూపీస్ ఎక్స్ట్రా పే ఇచ్చారు. మొత్తం 250 రూపీస్ అయితే ఎర్న్ చేసాం ఈ రైడ్లో. కానీ మనం నాగారం చాలా లోపలికి వచ్చేసాం, దమ్మాయి కూడా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి నాకు తెలిసిన రైడ్సే ఉండవు, అటు పోవాలి మళ్ళీ అలా సికింద్రాబాద్ సైడ్. మనకి టైం వచ్చేసి 1:30 అవుతుంది. మనం కరెక్ట్గా 10కి అయితే స్టార్ట్ చేసాం కదా. 11, 12, 1, 1:30, 3.5 అవర్స్. ఈ 3.5 అవర్స్లో మనం దగ్గరగా 60-65 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాం. అదే 65 కిలోమీటర్స్ అయితే రీడింగ్ చూపించింది. మనకి వచ్చిన అమౌంట్ వచ్చేసి 580 రూపీస్ అయితే వచ్చింది. అందులో ఎలా కదన్నా ఒక 100-120 రూపీస్ 1 లీటర్ పెట్రోల్ తీసేసిన 480 రూపీస్ 460 రూపీస్ మనకి మిగిలినట్టు. నేను ఈరోజు అసలు నైట్ అంతా చేసి 1000 చేద్దాం అనుకున్నా, బట్ ఈరోజు అస్సలు రైడ్స్ లేవు. అందుకనే నిద్ర మానుకుని రోడ్లను కూర్చుండే కన్నా పోయి పడుకుని మార్నింగ్ టైం డే టైంలో చేసుకున్నాం. రేపు ఖాళీనే, నేను డే టైంలో చేసుకున్నాం. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నా. ఓకే మామ, లెట్స్ గో, గుడ్ నైట్, బాయ్ బాయ్, జై హింద్.